కమ్ముకున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. నానా ఏం చేద్దామని అడిగింది. తండ్రి ఏం పర్లేదమ్మా ముందుకు పోని అన్నాడు. తను అలాగే ముందుకు డ్రైవ్ చేస్తూ ఉంది. సన్నజల్లులు పడడం స్టార్ట్ అయ్యి కొద్దిగా వర్షం పెద్దదవడం మొదలైంది. నానా ఏం చేద్దామని మళ్ళీ అడిగింది. తండ్రి నవ్వుతూ ఏం పర్లేదమ్మా ముందుకు పోని అన్నాడు. ఆ వర్షం ఇంకా పెద్ద గాలులతో ఇంకా పెద్దదయ్యి ఓ తుఫాన్ లాగా మారింది. కారు నడపడం చాలా కష్టంగా ఉంది. రోడ్డు కనిపించడం లేదు. పెద్ద వాహనాలు కూడా పక్కన ఆగిపోయి ఉన్నాయి. నానా నడవడం కష్టంగా ఉంది. ఆపుదామా? ఇది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం కంటే దిగి కారు నెట్టుకుని వెళ్ళటం మంచిది అని చెప్తుంది. తండ్రి ఏం పర్లేదమ్మా కానీ ముందుకు పోనిచ్చి అంటాడు. తన కూతురు నాన్న మాట ప్రకారం ముందుకు పోనిస్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్లిపోయిన తర్వాత వర్షం తెరిపించడం కనిపిస్తుంది. అంతేకాకుండా రోడ్లు పొడిగా ఉంటుంది. మేఘాల నుంచి సూర్యుడు రావడం కనిపిస్తుంది. ఇప్పుడు కారు ఆపు దిగు అని కూతురు ఆశ్చర్యపోతూ ఇప్పుడెందుకు నాన్న అంటుంది. ఒకసారి కారు దిగి వెనక్కి తిరిగి చూడమ్మా. ఆ తుఫాను చిక్కుకుపోయిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. మనం ఆ తుఫాను లెక్క చేయకుండా ముందుకు వచ్చాం కాబట్టి నువ్వు తుఫాన్లో చిక్కుకోలేదు అని చెప్తాడు. మన జీవితంలో కూడా అంతే. కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని, సమస్యలు వచ్చాయని బాధపడుతూ అక్కడే కూర్చుంటే నిరాశ నిస్పృహతో అలాగే ఉండిపో. అలా కాకుండా మన సమస్యలకు ముందెళ్ళి సమస్యలు తీసుకొస్తే మనం జీవితంలో విజయం సాధిస్తాం.